కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు ఎత్తివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల ఎత్తివేతపై హైకోర్టులో అప్పీల్ వేసేందుకు సిద్ధమైంది. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన అన్ని కేసులను ఎత్తివేసింది. ఆ సమయంలో ఎలాంటి కేసులు లేకుండా అన్ని కేసులను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలతో పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నంబర్లు జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ హామీ అమలుకు శ్రమిస్తూ పెద్ద ఎత్తున కాపు వర్గం ఉద్యమించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ కల్పించనున్నారు అనే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని నిరసిస్తూ ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు వర్గ ప్రజలు తీవ్ర ఆందోళనతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ వర్గ ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సభ సందర్భంగా అల్లర్లు కూడా జరిగాయి. రత్నాచల్ రైలు పట్టాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు వివిధ చోట్లలోకి కేసులు నమోదు చేశారు. అలాగే తుని సభ అనంతరం కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇవి ఇప్పుడు సర్కార్ దృష్టిలోకి తీసుకొని హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే చర్యలు చేపడుతుంది. ఈ చర్యపై పవన్ కళ్యాణ్ పక్కన ఉండి డిఫెన్స్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ ఉద్యమంపై